గణేశుడి భక్తి కథ. ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక పేద బాలుడు ఉండేవాడు. తనికి అమ్మానాన్నలు లేరు. ఒక చిన్న గుడిసెలో ఒంటరిగా ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం తన ఇంటి దగ్గర ఉన్న చిన్న గణేశుడి విగ్రహం ముందు ఒక పువ్వు పెట్టి ఇలా చెప్పేవాడు: గణపయ్య, నాకు ఎవరూ లేరు, నువ్వే నాకొన్ని. అతని దగ్గర పాలు లేవు, పండ్లు లేవు, పెద్ద పూజ చేయడానికి డబ్బు లేదు, కాని అతని దగ్గరున్నది ఒక్కటే నిజమైన భక్తి. ఒక రోజు రాత్రి గ్రామంలో భారీ వర్షం పడింది. గాలిబలంగా వీచింది. చుట్టూ మెరుపులు, ఉరుములు. రాము ఉన్న చిన్న గుడిసె ఎప్పుడైనా కూలిపోతుందేమో అనిపించింది. అతను భయంతో వణికిపోయాడు. అప్పుడు గణేశుడి చిన్న విగ్రహం ముందు కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అన్నాడు: గణపయ్య, నువ్వే నా దగ్గర ఉన్నావు, నన్ను కాపాడు. అలా చెప్పెంతలో నిద్రపోయాడు. ఉదయం ఒక అద్భుతం. గ్రామం మొత్తం వర్షానికి నష్టపోయింది. చాలా ఇళ్లు కూలి, చెట్లు పడిపోయాయి. కాని అందరినీ ఆశ్చర్యపరుస్తూ రాము గుడిసె మాత్రం కూలలేదు. ఇంకా ఆశ్చర్యమేంటంటే, గుడిసె ముందు ఉన్న చిన్న గణేశుడి విగ్రహం మట్టితో, ఆకులతో, కొమ్మలతో కప్పబడి ఉంది. అదే రాముని ఇల్లు మీద పడాల్సిన చెట్టు కొమ్మలను అడ్డుకున్నట్టుగా కనిపించింది. గ్రామస్తులు చూసి ఆశ్చర్యపోయారు. ఒక వృద్ధుడు కన్నీళ్లు పెట్టుకుని అన్నాడు: పెద్ద పూజలు కాదు, పెద్ద మనసుతో చేసిన చిన్న ప్రార్థనకే గణేశుడు పరుగెత్తి వస్తాడు. రాము గణేశుడి ముందు మోకాళ్లపై కూర్చుని చేతులు జోడించి అన్నాడు: నన్ను నేను ఒంటరిగా అనుకున్నా, కానీ నువ్వు ఎప్పుడూ నాతోనే ఉన్నావు గణపయ్యా. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఒక విషయం తెలుసుకున్నారు: గణేశుడు మనం ఇచ్చే నైవేద్యం చూడడు, మన హృదయంలో ఉన్న భక్తినే చూస్తాడు. ఈ కథలోని నీతి: నిజమైన భక్తి ఉంటే గణేశుడు తప్పక కాపాడుతాడు.